ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర మూవీలో పూజా హెగ్డే ఓ ఐటమ్ సాంగ్ లో నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆమెను మూవీ మేకర్స్ సంప్రదించగా ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ సాంగ్ కోసం ఇప్పటికే పలువురు హీరోయిన్లను సంప్రదించి చివరకు టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. పూజ రంగస్థలం సినిమాలో కూడా ఓ ఐటమ్ సాంగ్ లో చేశారు. ఈ పాటతో పూజ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. మొత్తానికి 2 ఏళ్ల తర్వాత మళ్లీ పూజను మనం తెరపై చూడబోతున్నామన్నమాట. ఈ భామ చివరగా ప్రభాస్ నటించిన రాధేశా మూవీలో కనిపించింది. పాన్ ఇండియా స్థాయిలో 2 పార్ట్స్ గా వస్తున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ చూస్తుంటే చాలా కాలం తర్వాత ఈ మూవీతో మరోసారి తారక్ మాస్ నట విశ్వరూపం చూపించబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే ఆచార్య డిజాస్టర్ తర్వాత ఎలాగైనా హిట్టు కొట్టాలనే కసిపై ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు కొరటాల శివ. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుంది. అలాగే ఇందులో ప్రతినాయకుడిగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. అనిరుద్ధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 10న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక దేవర సినిమాతో మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమాకి బాలీవుడ్ థియేట్రికల్ రైట్స్ కోసం దాదాపు 60 కోట్ల వరకు డీల్ కుదిరినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టడమే టార్గెట్ గా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇక దానికోసమే కొరటాల శివ గాని జూనియర్ ఎన్టీఆర్ గాని తమ శక్తికి మించి మరీ ఈ సినిమా కోసం తమ కష్టాన్ని దారబోస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో వచ్చే ఇంటర్వల్ క్లైమాక్స్ సీన్స్ ఎవరు ఊహించని విధంగా నెక్స్ట్ లెవెల్లో ఉండేలా కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ ట్విస్ట్ ఒకవేళ రివీల్ అవుతాయేమో అనే ఉద్దేశంతో ఆ సీన్ తీయడానికి ఎంతమంది అయితే ఆర్టిస్టులు కావాలో అంతమంది ఆర్టిస్టులను మాత్రమే తీసుకుని ఆ సీన్ తీశారట. వేరే వాళ్ళు కూడా ఆ సీన్ తీసేటప్పుడు ఉంటే ట్విస్ట్ రివీల్ అవుతుందనే ఉద్దేశంతో ఆ సీన్ షూట్ చేసినప్పుడు ఆయన ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా షూట్ ని కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో ఒక భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవడానికి ఎన్టీఆర్ అయితే ఉవ్విల్లూరుతున్నట్టుగా తెలుస్తున్నది. భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కొడతారని భావిస్తున్నారు ఫ్యాన్స్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.